సంవత్సరం 81 మంది ఎస్ఎస్సి పరీక్షకు హాజరు కాగా 74 మంది అంటే 91.3% ఉత్తీర్ణత సాధించింది. ఇక ఫలితాల వివరాలలోకి వెళ్తే 579 మార్కులు సాధించిన బృందావనంకు చెందిన హ్యాపీ కీర్తన పాఠశాల సరికొత్త రికార్డు నెలకొల్పి ప్రథమ స్థానంలో నిలువగా ఈ సంవత్సరం 570కి పైగా మార్కులు సాధించిన వారు ముగ్గురు కాగా 9 మంది 560కి పైగా మార్కులు సాధించారు. 14 మంది 550కి పైగా మార్కులు సాధించారు. 36 మంది 50% ఆఫ్ స్టూడెంట్స్ 500కు పైగా మార్కులు సాధించడం విశేషం. 50 మంది 450కి పైగా. ఎంతో మంది ఆణిముత్యాల లాంటి విద్యార్థులను డాక్టర్లు, ఇంజనీర్లుగా దేశ విదేశాలలో స్థిరపడగా కొందరు వివిధ హోదాలలో ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలలోనూ ఉపాధ్యాయులుగాను కొంతమంది ప్రజా నాయకులుగాను సేవలు అందిస్తూ ఉన్నారు. మన పాఠశాల పూర్వ విద్యార్థి అయిన శ్రీ కోట రవికుమార్ ఐఏఎస్ గారు అస్సాం రాష్ట్ర ప్రభుత్వంకు చీఫ్ సెక్రటరీగా నియమించటం దండుగోపాలపురం ఉన్నత పాఠశాల లేదు. మా పాఠశాల సుదీర్ఘ చరిత్ర అంటే 70 సంవత్సరాల చరిత్ర కలిగి ఎంతో మంది ఆణిముత్యాల లాంటి విద్యార్థులను తయారు చేసి డాక్టర్లు, ఇంజనీర్లుగా దేశ విదేశాలలో స్థిరపడగా కొందరు వివిధ హోదాలలో ప్రైవేటు ఉద్యోగాలలోనూ ఉపాధ్యాయులుగాను కొంతమంది ప్రజా నాయకులుగాను సేవలు అందిస్తూ ఉన్నారు. మరియు కంప్యూటర్లు, ఇంటరాక్ట్ ప్లాట్ఫామ్ ద్వారా డిజిటల్ తరగతుల నిర్వహణతో మండలంలో మంచి గుర్తింపు కలిగి ఉన్న మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దండుగోపాలపురంలో 5 మార్కులతో కోటపాలకు చెందిన అలజంగి షణ్ముఖప్రియ ద్వితీయ స్థానం పొందారు. అదేవిధంగా 570 మార్కులతో బృందావనంకు చెందిన లమ్మత ధ్రువ తృతీయ స్థానంలో నిలిచారు. ఇక ఈ సంవత్సరం 570కి పైగా మార్కులు సాధించిన వారు ఊరిలో ఉండగా మీ పిల్లలను మా పాఠశాలలో చేర్పించండి, చక్కని విద్యాభవనకు మమ్మల్ని